మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు శుభాలను తెలియచేస్తూ వందనాలతో ఈ మండలకాల ధ్యానములలో 22వ రోజు మండలకాల ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన 21వ రోజు మన కాపరి సంజయ్ గారు ప్రభు యొక్క రూపాంతర అనుభవం ద్వారా ప్రత్యక్షపరచబడిన యేసుక్రీస్తు మహిమను మనకు వివరించారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి ప్రవచించుట ద్వారా శ్రమపరచబడబోతూ ఉన్న మెస్సియా జీవితము నుంచి మనతో మాట్లాడే సంగతులు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 40 దినాల మండల కాలములలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను క్రోనాలాజికల్ ఆర్డర్లో మనము పరిశీలన చేస్తూ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి ప్రవచించిన లేఖన భాగాన్ని ఆలోచన చేద్దాం. నేటి అధ్యయనం కొరకు మన ముందున్నటువంటి లేఖన భాగాలు మార్కు సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 38 వచనాలు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, సంకీర్తనగా 22వ సంకీర్తన. ఈ 3 లేఖన భాగాలను మనము ఆలోచన చేద్దాం. ఈ 3 లేఖన భాగాలలో మార్కు సువార్తను మనము ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు 4000 మందికి ఆహారం పెట్టిన తరువాత హేరోదు మరియు పరిసయ్యుల గురించి పులిసిన పిండి అని వారిని గద్దించి గ్రుడ్డివానిని స్వస్థత పరిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు సంభాషించుకుంటూ నన్నెవరని అనుకుంటూ ఉన్నారు అన్న విషయము వారి మధ్య ప్రస్తావనకు వచ్చినప్పుడు శిష్యులు అన్న మాట కొందరు ఏలియా అని, కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకుంటున్నారు అని 28వ వచనంలో చెప్తూ ఉన్నారు. అప్పుడు వీరందరి పక్షాన వకాల్తా పుచ్చుకున్నట్లుగా 29వ వచనములో పేతురు అన్న మాట, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. క్రీస్తు అనగా అభిషక్తుడు, మెస్సియా. పాత నిబంధన గ్రంథములో ఎవరైతే మెస్సియాగా ప్రకటించబడ్డారో, ఎవరైతే దావీదు సింహాసనాన్ని శాశ్వత కాలము ఏలుతాడు, నీతిని న్యాయమును స్థిరపరుస్తాడు, దేవుని రాజ్యమును తన ప్రజలకు తీసుకొని వస్తాడు అని ప్రవచించబడ్డాడు, ఆ మెస్సియా నీవే అని శిష్యులందరి పక్షాన పేతురు చెప్పినట్లు మనము చూస్తాం. ఎప్పుడైతే ఆ అంగీకారాన్ని శిష్యులు తెలియచేశారో, నువ్వే మెస్సియావు అని వారు ఒప్పుకున్నారో, వారు గ్రహించారో, ఆ గ్రహింపును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఈ 8వ అధ్యాయములో ఆయన మరణాన్ని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. 31వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని వారికి బోధింప ఆరంభించెను. దట్స్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ వేర్ జీసస్ ప్రొక్లెయిమ్డ్, ప్రొఫెసైజ్డ్ అబౌట్ హిస్ డెత్. తన మరణాన్ని గురించి ఆయన చెప్పటం ప్రారంభించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని గురించి చెప్పాడో, వెంటనే పేతురు ఇది నీకు దూరమవునుగాక అంటే అప్పుడే అన్నాడు, అయ్యా నువ్వు క్రీస్తువు అని. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు జరగబోతూ ఉన్న సంగతులు ఆయనకు వారందరికీ తెలియచెప్పుతూ ఉండగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. ఇవి జరగకుండునుగాక అని గద్దింపసాగాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము. పేతురు మిగిలిన శిష్యులు క్రీస్తు అభిషక్తుడు, మెస్సియా అని యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకున్నారు. కానీ వారు ఒప్పుకున్న విధానం ఏంటి అంటే ఈ లోకాధికారి అయిన సాతాను విధానం. సాతాను విధానానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవిక విధానానికి వ్యత్యాసము ఎంత అంటే 180 డిగ్రీలు సంపూర్ణమైన వ్యత్యాసం ఉంది.
ఇక ఆ వ్యత్యాసాన్ని మనము మాటలలో వివరించుట సాధ్యపడదు. లోకాధికారి అయిన సాతాను యొక్క రాజ్యము ప్రకారం విమోచకుడు, గొప్పవాడు, రక్షకుడు, అభిషక్తుడు ఎక్కడ పుట్టాలి? రాజు ఇంట్లో పుట్టాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక పేద వడ్రంగి ఇంట్లో పుట్టాడు. ప్యాలెస్లో పుట్టాలి, గొప్ప పేరుతో పుట్టాలి, కానీ ఒక చిన్న పశువుల పాకలో పుట్టాడు. వెరీ మీక్ లైఫ్ స్టైల్ యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. సాతాను యొక్క లోకానుసారమైన సంగతుల ఆధారంగా వీరు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మరణించుట ద్వారా మాకు రక్షణ రాదు, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలను సహించుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధానాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మేము అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ బానిసత్వము నుంచి, రోమా సామ్రాజ్యపు బానిసత్వము నుంచి మాకు విడుదల కలగదు అని దేవుని రాజ్యపు విలువలు ఒకవైపు యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉంటే, ఈ లోకానుసార క్రమములో శిష్యులు తమ విమోచనను, ఇశ్రాయేలీయుల యొక్క విమోచనను ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారి వైపు తిరిగి, సాతానా నా వెనకకు పో అని గట్టిగా గద్దించటాన్ని చూస్తాం. ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభువారు, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. అంటే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యి పట్టుకొని గద్దించడం మనుష్య రీతిలో జరిగిన కార్యం, అది దేవుని సంగతి కాజాలదు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇది దేవుని సేవ, ఇది దేవుని విధానం అని తలంచు చేస్తూ ఉంటాం. కానీ అది మనుష్యుల విధానం, సాతాను విధానం, ఈ లోక విధానమే కానీ దేవుని విధానం కాదు. ఎందుకు మనకు అది దైవిక విధానం అనిపించింది? ఈ లోక ప్రకారం అది ఒక విజయం, ఈ లోక ప్రకారం అది ఒక గొప్ప సంగతి, ఈ లోక ప్రకారం అది ఉన్నతమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడి, ఆయన శ్రమ సేవకునిగా సిలువనెత్తుకొని మరణముంది తిరిగి లేపబడుట, వారు మరణం వరకు ఆలోచిస్తూ ఉన్నారు. మరణమును జయించి తిరిగి లేపబడబోతూ ఉన్న యేసుక్రీస్తును ఊహించట్లా. అంటే మరణించబోతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక విధానములో ఓడిపోతున్న వాడితో సమానం. ఓడిపోతూ ఉన్నవాడు మాకేమి రక్షణ ఇస్తాడు? ఇది లోకానుసారమైన ఆలోచన, మనుష్యుల ఆలోచన ప్రకారం వీరు ఆలోచిస్తున్నారే కానీ దైవిక విధానంలో ఆలోచించట్లేదు. పౌలు భక్తుడికి అర్థమైంది, ఆ తర్వాత కాలంలో శిష్యులందరికీ అర్థమైంది. తమ బలహీనతలలో దేవుని యందు వారందరూ సంతోషించారు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు నే బలవంతుడను. అత్యంత మానవ లోకములో, మానవ జీవితములో అత్యంత బలహీనమైన స్థానములో ఉన్నప్పుడు, బలహీనమైన క్షణములో ఉన్నప్పుడు దేవుడు తన శక్తిని కనపరిచే గొప్పవాడుగా ఉన్నాడు. మానవ ఆలోచనలో ఏదైతే విపరీతమైన ఓటమిగా కనపడిందో దాని ద్వారానే దేవుడు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు అన్న సంగతి శిష్యులకు ఆనాడు అర్థం కాల. అది అర్థం కావటానికి 34 నుంచి 38 వచనాలలో మరికొన్ని సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. ఆయన అంటూ ఉన్నాడు, శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. అది ఈ లోకానుసారంగా కుదరదు. ఈ లోకానుసారంగా ఎవడైనా సరే గొప్పవాడు అనబడాలి అంటే అందరికంటే ముందు ఉండాలి, అందరినీ తన అధికారముతో కట్టుదిట్టం చేయాలి, డబ్బున్నోడై ఉండాలి, పేరున్నోడై ఉండాలి, మంచి కుటుంబం నుంచి వచ్చినోడై ఉండాలి. ఒక 100 మంది తన వెనకాలబడి జయహో 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 అని వెంబడిస్తూ ఉన్నవాడై ఉండాలి. అది ఈ లోకములో గొప్ప విధానం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే నా విధానం ఏంటి అంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నిన్ను నీవు ఆపుకోగలగాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం అంటే, సిలువ ఎత్తుకోవడం అంటే ఏ స్థాయిలో ఉంటుంది? నీవు ఈ లోకములో ప్రాణాన్ని రక్షించుకోవటానికి నీవు చేసే ప్రయత్నాలు ఒక రోజున నీ ప్రాణాన్ని తీస్తాయి. ప్రభువు కొరకు, సువార్త కొరకు నీ ప్రాణాన్ని లెక్క పెట్టకుండా, నీ ప్రాణాన్ని ఖర్చు పెట్టడానికి, త్యాగం చేయటానికి నువ్వు సంసిద్ధపడితే ఆ ప్రాణము ఏమాత్రము కోల్పోవు, కానీ నీ ప్రాణాన్ని నువ్వు నిత్యత్వానికి కాపాడుకుంటావు. ఈరోజు మనందరి నుంచి
మన ప్రియ సహోదరులు దైవ సేవకులు పగడాల ప్రవీణ్ గారు ప్రభు దగ్గరకు చేరారు. హతసాక్షి అని ఈరోజు క్రైస్తవ సంఘ సాక్ష్యమిస్తూ ఉంది. హతసాక్షి అయిన ఆయన ప్రభు సన్నిధిని చేరారు. ఆయన కోసం మన ప్రాణాన్ని సిద్ధంగా పోగొట్టుకోవటానికి మనము సంసిద్ధంగా ఉంటే ఆ ప్రాణము దేవుని కొరకు రక్షించబడుతుంది. అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవడం కోసం దైవిక విలువలను, దేవుని రాజ్యాన్ని ప్రక్కన పెట్టి ఈ లోకపు విలువలను, సాతాను వ్యవహారాల వెంబడి ఇవే దైవిక వ్యవహారాలు అని భ్రమపడి ఆ కోణములో నీవు వెళ్ళటం ఈ లోకాన్ని సంపాదించుకోవడమేమో కానీ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడంతో సమానం. కాబట్టి సిలువను మోయడం ఏంటో అర్థం కావాలి, ఉపేక్షించడం అంటే ఏంటో అర్థం కావాలి. అవి అర్థం కావాలి అంటే ఈ లోకానుసారంగా ఆలోచించటం మానాలి. ఈ లోకానుసారంగా ఆలోచించడం మానాలి అంటే దేవుని వాక్యము చేత నీవు నింపబడాలి. అందుకే ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయములో శ్రమ సేవకుడు ఎంత భయంకరంగా ఆయన శ్రమపరచబడ్డాడు, ఎంత భయంకరంగా తృణీకరించబడ్డాడో, మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు, శ్రమపరచబడ్డాడు. వీటన్నిటి ద్వారా, ఒకని శ్రమ ద్వారా, ఒకడు తృణీకరించబడుట ద్వారా, ఒకడు స్వరూపమైనను సొగసైనను లేనివానిగా ఘనహీనునిగా చేయబడుట ద్వారా, మనందరి పాపములు ఆయన మీద మోపబడుట ద్వారా మనము రక్షించబడ్డాము. ఆయన పొందిన అవమానములో, ఆయన పొందిన దెబ్బలలో, ఆయన పొందిన మరణములో మనందరికీ స్వస్థత, మనందరికీ రక్షణ, మనందరికీ విమోచన కలిగింది. అందుకనే 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి సాదృశ్యంగా దేవుడు ప్రవచిస్తూ ఉన్న ప్రవచనం ఏంటి అంటే, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము కలుగును. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందును. ఎవరండి అటువంటి ఒక వ్యక్తి? ఎవరు అలాగా తనకు కలిగిన వేదన ద్వారా మరొకరు ఆనందిస్తూ ఉంటే, తనకు కలిగిన వేదన ద్వారా మరొకరు బాగుపడుతూ ఉంటే సంతోషపడేది ఎవరు? అది దైవిక విలువ. నాకు బాధ కలిగింది, నేను ఇంకొకరిని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తానే కానీ నాకు బాధ కలిగింది అని చెప్పి నేను ఇంకొకరి సంతోషం కోసం చూడను. ఇది మానవ నైజం, ఈ ప్రపంచ ధోరణి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దైవరాజ్యపు విలువ ఏంటి అంటే, మనందరి కొరకు ఆయన శ్రమ సేవకుడిగా మరణపు భారమును భరించి మనకు విమోచననిచ్చాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ మండల కాల ధ్యానములో దేవుని విలువైన సంగతులను ఆలోచిస్తూ ఉన్న నీవు దేవుని రాజ్యానికి ఈ లోకానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించగలుగుతూ ఉన్నావా? మనుష్య సంగతికి దైవిక సంగతికి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావా? ఈ లోకము ఆలోచిస్తూ ఉన్నట్లుగానే ఆలోచిస్తూ ఉన్నావా? దైవిక కోణములో ఆలోచిస్తూ ఉన్నావా? దేవుని అనుసరించి ఆలోచిస్తూ ఉన్నావా అంటానికి గ్యారంటీ ఏంటి? ఈ లోకము నీ నుంచి వేరు చేయబడింది అనడానికి గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి అంటే ఒక సులువైన నియమం ఉంది. ఏంటి ఆ సులువైన నియమము? దేవుని వాక్యము నీ హృదయము నిండాలి. దేవుని వాక్యము చేత నీ హృదయము నింపబడాలి. దేవుని వాక్య ధ్యానములో దివారాత్రము నీవు మునగాలి. అప్పుడు ఈ లోకము ఏంటో, లోకము కాని దైవిక నియమమేంటో అర్థమవుతుంది. అటువంటి జీవితం కొరకు కీర్తనాకారుడు, ఇది కూడా మెస్సియా కీర్తనే, దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన చేసిన ప్రార్థన వంటి ప్రార్థన మనము చేయవలసి ఉన్నది. ఈ కీర్తనలో శ్రమ సేవకుడిగా కీర్తనాకారుడు దేవునికి చేసిన ప్రార్థన ఈరోజు మనము కూడా అలవర్చుకోవాలని అంటాడు. నా దేవా నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను, నా దేవా పగలు నేను మొరపెడుతూ ఉన్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు. 11వ చరణంలో అంటాడు, శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడును లేడు, నాకు దూరంగా ఉండొద్దు.
19వ చరణంలో అంటాడు, యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు, సింహపు నోటి నుండి నన్ను రక్షించుము. ఆయనకు నీవు ఈ జీవితములో లోకము నుంచి, దైవిక నియమము నుంచి ఎటువంటి జీవితము కలిగి ఉండాలో, ఆ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసము నీకు అర్థం కావాలి అంటే కీర్తనకారుడి వంటి ప్రార్థన నీవు కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థన నిన్ను సజీవుల దేశములో నిలుపుద్ది. అటువంటి ప్రార్థన నీ బలహీనమైనటువంటి లోకానుసారమైన జీవితము నుంచి విడిపించి బలమైన దైవిక నియమాల జీవితంలోనికి నిన్ను నడిపించింది. ఎలాగా? నిన్ను నీవు ఉపేక్షించుకుంటూ, ఎలాగా? ప్రభువు సిలువను చూసి నీవు కూడా సిలువనెత్తుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకునేందుకు సహితము నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకునే జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా. ఇది ఈ లోకానికి అర్థం కాని సంగతి. ఎవరికి అర్థమవుతుంది? యేసు క్రీస్తును పోలి ఆయన మాదిరిని అనుసరించే వారికి అర్థమవుతుంది. ఈ మండల కాల ధ్యానములో ప్రభు వైపు ఆసక్తితో చూస్తూ ఉన్నావేమో. అయితే ఆ ఆసక్తి దైవిక నియమాలలో నుంచి ఉందా, దేవుని అనుసారంగా ఉందా, లోకానుసారంగా ఉందా? పరిశీలన చేసుకో. ఒకవేళ లోకానుసారంగా ఉంటే, ప్రభువా నన్ను ఈ లోకము కుక్కల వలె పీకటానికి, నీ రాజ్యము నుంచి దూరము చేయటానికి, నీలాగా ఆలోచించకుండా, నీ వలె బ్రతకకుండా నన్ను నిత్యము నీ నుంచి దూరపరుస్తుంది, నాకు సహాయం చేయవా? కీర్తనకారుడి వంటి ప్రార్థన ఈ ఉదయకాలంలో నీవు చేయగలిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థించుకుందామా? ప్రభు మీకు వందనాలు. దైవిక నియమము, ఈ ప్రాపంచిక నియమము, ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసము ఎంతో లోతైనది. ఈ లోకానుసారంగా మేము ఆలోచిస్తూ వాక్యానుసారంగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం. కానీ వాక్యానికి మేము శ్రద్ధ చూపించము, సమయం ఇవ్వము. కానీ వాక్యం మాలో ఉంది అనుకుంటాం. ప్రభా, వాక్యాన్ని తీక్షణంగా హృదయాలలో నింపుకునే అనుభవాన్ని దయచేయండి. లోకానుసారమైన క్రమము నుంచి తప్పించబడుటకు శక్తిమంతులను చేయండి. దైవిక నియమాలను తమ హృదయాలలో భద్రపరుచుకొని మిమ్మల్ని వెంబడించుటకు బలోపేతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఎంతమంది ఈ ఉదయకాలం కీర్తనాకారుడి ప్రార్థన, ప్రభువా ఈ లోకము, పాపము, సాతాను, సంస్కృతి నన్ను బందీలుగా చేసుకొని దేవుడు అని నన్ను తమలో నిలుపుకుంటూ దైవిక నియమని భ్రమపరుస్తూ ఉన్నాయి, ఆ భ్రమ నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా అని అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. వారందరికీ సహాయం చేయమని, ఈ ధ్యానములో పాల్గొన్న వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని శక్తి వాక్యముతో మిమ్మల్ని నింపి మీ సిలువను మీరు ఎత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటూ క్రీస్తును పోలి సిలువ సహనముతో సాగుటకు త్రియేక దేవుడి శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్.